రామాయణంలో కిష్కింధకాండలో 60 సర్గ. ఇక్కడ సంపాతి యొక్క ఆత్మకథ గురించి చెప్పబడింది. తతః కృతోదకం స్నాతం తం కృత్రం హరియూతపాః ఉపవిష్టా గిరో దుర్గే పరివార్య సమంతతః. పక్షిరాజైన సంపాతి తన సోదరుడైన జటాయుకి, అంటే ఇక్కడ మరణించాడని తెలిసింది. ఇవన్నీ వివరాలు తెలిసిన తర్వాత ఆయనకి నీటి తర్పణలు సమర్పించాలని ఆ వానరుల యొక్క సహాయం కోరుతాడు. ఎందుకంటే తానంతట తాను వెళ్ళలేడు కాబట్టి. వీళ్ళందరూ ఆయన్ని తీసుకెళ్లి సముద్ర తీరంలో పెడితే అక్కడ చక్కగా జటాయుకి జలతర్పణాలన్నీ కూడా సమర్పించుకున్నాడు సంపాతి. తర్వాత స్నానం ఇవన్నీ ఆచరించిన తర్వాత ఆయన్ని మళ్ళీ అందరూ తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రదేశం దగ్గరే కూర్చోపెట్టారు. అక్కడ కూర్చున్న సంపాతితో ఆ వానర ప్రముఖులందరూ సంపాతి చుట్టూ చేరి కూర్చున్నారు. తమంగధం ఉసాసీన్ తేహ సర్వేర్హారిభిర్వృతం జనిత ప్రత్యయో హర్ష సంపాతి పునరమబ్రవీత్. ఈ తోటి వానరులందరితో కలిసి ఉన్న అంగదుడు సంపాతి దగ్గరగా వెళ్ళి కూర్చుని ఉండి అంతటా ఆ పక్షిరాజైన సంపాతి వారందరినీ కూడా తన మీద వాళ్ళకి పూర్తిగా విశ్వాసం ఏర్పడిందని గమనించుకుని సంతోషంతో మళ్ళీ వాడికి ఇలా చెప్తున్నాడు. కృత్వా నిశ్శబ్దమేకాగ్రాః శృణ్వంతు హరయు మమ తత్వం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలిం. ఓ వానరులారా, మైథిలి గురించి నాకు తెలిసినదంతయు కూడా యథాతథంగానే నీకంతా కూడా వివరించి చెప్పేశాను. ఎవరి ద్వారా తెలుసుకున్నానో, ఎవరు తీసుకెళ్లారో అవన్నీ చెప్పాను. ఏకాగ్ర చిత్తులై నిశ్శబ్దంగా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడుందో చెప్పాడు, ఎలా ఉందో చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరి ద్వారా తనకు తెలిసిందో కూడా చెప్పారు. అయితే అసలు తాను ఇక్కడే ఉండటానికి గల కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. అందుకే ఇది చాలా కాలం కిందట జరిగిన విషయము. అస్య వింధ్యస్య శిఖరి పతితోస్మి పురావని సూర్యాతాప పరీతాంగో నిర్దగ్ధః సూర్యరశ్మిభిః. ఒకానొకప్పుడు సూర్యుడు యొక్క ప్రచండమైన వేడికి తట్టుకోలేక నా అవయవాలన్నీ కూడా అస్తవ్యస్తాలైపోయాయి. ఎందుకంటే ఎవరు ఎంతో ఎత్తుగా ఎగరగలరు అని నేను జటాయు పోటీ పడి మరీ వెళ్ళిపోయాం. ఆ వేడికి తట్టుకోలేక సూర్యకిరణాల వేడికి నా రెక్కలు మాడిపోయాయి. అప్పుడు నేను ఈ వింధ్య పర్వత శిఖరం మీద పడిపోయాను. లబ్ధ సంధ్యస్తు షడ్రాత్ర వివసో విఫ్ఫలన్నివ వీక్షమానో దిశః సర్వా నాభిజానామి కించన. ఈ వింధ్య పర్వతం మీద పడిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత నాకు అప్పుడు స్పృహ వచ్చిందంటే 6 రోజులు స్పృహ లేనికుండానే నేను అలా పడిపోయి ఉన్నాను. నాకు తెలివి రాగా అన్ని వైపులా పరికించి చూశాను. నేను ఏ ప్రదేశంలో ఉన్నాను, ఇది ఏంటి అన్నది నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాను. ఆ స్థితిలో నేను ఎక్కడున్నానో నాకేమీ కూడా అర్థం కాలేదు. తతస్తు సాగరాన్ సైనాన్ నదీః సర్వాః సరాంసి చ వనాన్యుదధీవేనం చ సమీక్షామతిరాఘమాత్. సముద్రములు, పర్వతాలు, సమస్తమైన నదులు, సరస్సులు, వనములు, సాగర తీరాలు మొదలైన వాటినన్నిటినీ కూడా పరికించి చూశాను. పృష్ఠపక్షి గణకీర్ణః కందరాంతరకూటవాన్ దక్షిణస్యోదధిస్తీరే వింధ్యోయామితి నిశ్చయః. నేను పడి ఉన్న ప్రదేశము సముద్ర తీరం దగ్గర ఉన్న వింధ్య పర్వతము, పైగా దానికి దక్షిణ ప్రాంతంలో అని నాకు అప్పుడు తోచింది. ఇది సంతోషంతో ఇక్కడంతా కూడా ఆ కిలకిల రావు అంటే పక్షుల యొక్క శబ్దాలు వినిపిడుతున్నాయి. ఆ పక్షులు కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి. పైగా ఈ ప్రదేశంలో విశాలమైన గుహలున్నాయి. ఎత్తైన శిఖరాలతో కనపడుతుంది. ఏదైతే పూర్వం అంతా తిరిగి తిరిగి ఉన్నాను కాబట్టి నా పూర్వ అనుభవం బట్టి ఇది వింధ్య యొక్క దక్షిణ భాగం అని అప్పుడు నేను నిర్ణయించుకోగలిగాను. ఆసిచ్ఛాత్రాశ్రమం పుణ్యం సురేరపి సుపూజితం ఋషిర్నాసా కరుణామ యస్మిన్నుగ్రతపా భవతు. ఇక్కడ పవిత్రమైన ఒక ఆశ్రమం ఉంది. అది దేవతల చేతను పూజలు అందుకుని ఉన్నది. అందుకే ఇక్కడ ఉండే ఆ ఋషి నిశాకరుడు అంటే చంద్రుడు అని పిలువబడతాడు. ఆ ఋషి ఇక్కడ ఉండేవాడు. 8 వర్ష సహస్రాని తేనాస్మిన్ ఋషినా వినా
వసతో మమ ధర్మజ్ఞాః స్వర్గతేతు నిశాకరే. ఈ చంద్రుడన్న ముని చాలా తపశ్శాలి, ధర్మజ్ఞుడు. అయితే ఓ వానరులారా, ఆ నిశాకర ముని స్వర్గస్థుడయ్యాడు. ఆయన స్వర్గస్థుడు అయిపోయినప్పటికీ కూడా, ఆ ఋషి లేకపోయినప్పటికీ కూడా నేను ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఉంటున్నాను. అవతీర్యాతు వింధ్యాగ్ర కృచ్చేన విషమార్చనేహ తీక్షధర్భాం వసుమతిం దుఃఖేన పునరాగతః. ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఎగడటం ఇక్కడ ఏమి చెయ్యలేక వింధ్యగిరి పైభాగం నుంచి అతి కష్టం మీద నెమ్మదిగా కిందకైతే దిగాను. అలాగే ఇక్కడ దర్బలు పరుచుకుని ఇక్కడ ప్రాయోపవేశం చేస్తుందా మీ అందరినీ చూశాను. అయితే ఇక్కడ దర్బలు గల ఈ ప్రదేశానికి ఎంతో ప్రయాసపడి, అంటే నేను కదలటమే కష్టం, అలాంటిది చాలా కష్టపడి మొత్తానికైతే కిందకి రాగలిగాను. తం ఋషిం ద్రష్టు కామోస్మి దుఃఖేన భాగ్యతో వృషం జటాయుషా మయా చైవ బహుశోభిగతో హి సహా. అయితే ఈ 8 సంవత్సరాల క్రితం ఏదైతే అప్పుడు కూడా నేను పడిపోయి ఉన్నాను, మొత్తానికి కష్టపడి అలాగే ప్రయాసపడి కిందకైతే వచ్చాను. వచ్చి ఈ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను అప్పుడు దర్శించుకున్నాను. ఇంత కష్టపడి వచ్చి నేను అయితే ఇక్కడికి చేరాను. ఇది వరలో నేను ఎలా అయితే జటాయువు నేను ఆయన్ని దర్శించే ఉన్నాము. ఆ ఆశ్రమ సమీపంలో ఆ వాయువులు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. తస్యాశ్రమ పదాభ్యాసి వపురాతాః సుగంధినః వృక్షో వా పుష్పితః కశ్చిత్ అఫలో వాన విద్యతే. అక్కడ చెట్లన్నీ కూడా ఎప్పుడు పువ్వులతో నిండిపోయి ఉంటాయి. ఆ పువ్వులు కూడా చాలా సువాసన భరితంగా ఉంటాయి. గాలి కూడా చక్కగా అదంతా కూడా అన్ని వైపులా వెదజల్లుతూ ఉంటుంది. అలాగే అక్కడ పళ్ళ చెట్లన్నీ కూడా పళ్ళతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన ఆశ్రమం ఎప్పుడూ కూడా ఇలా అన్ని రకాలుగా సంపూర్ణంగా ఉంటుంది. ఉపేత్య చాశ్రమం పుణ్యం వృక్షమూలం ఉపాసితః ద్రష్టుకామః ప్రతిక్షేహం భగవంతం నిశాకరం. ఈ పవిత్రమైన ఆశ్రమానికి నేను ఎప్పుడైతే చేరుకున్నానో అక్కడ దానికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కిందకైతే మొత్తానికి చేరాను. పూజ్యుడైన ఆ నిశాకర మహర్షి దర్శనం కొరకు అక్కడే వేచి ఉన్నాను. అత పశ్యం అధూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్కర్షం ఉపావృత్తం ఉధజ్ముఖం. ఆ ఋషి స్నానాదులన్నీ చేసుకుని ఆశ్రమానికి తిరిగి వస్తుండగా ఆయన కొంచెం దూరంలోనే చూశాను. అప్పుడు అతడు కూడా ఉత్తర దిక్కుకి అభిముఖంగా, అంటే చూడటానికి వీలైనంత తేజస్సుతో ఉన్నాడు. తం వృక్షాః శృమర వ్యాఘ్రాః సింహా నాగాః సరీసృపాః పరివార్యోపగచ్చంతి దాతారం ప్రాణినో యథా. ఎలుగుబంట్లు, సర్పాలు, పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు, సర్పాలు ఇవన్నీ కూడా, అంటే ఈ వివిధ రకాలైన మృగాలన్నీ కూడా ఆ మహర్షి చుట్టూ చేరి ప్రాణులు బ్రహ్మదేవుడిని ఎలా అయితే చేరి ఉంటాయో అలా ఆయన్ని అన్ని మృగాలు సమీపించి ఉన్నాయి. తతః ప్రాప్తం ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వయ్యయుః ప్రవిష్టే రాజనీ యథా సర్వం సమాత్యకం బలం. మహారాజు తన భవనంలోకి ప్రవేశించగానే మంత్రులు సమస్త బలములు వాళ్ళ వాళ్ళ స్థానాలకి ఎలా అయితే తిరిగి వెళ్ళిపోతారో అలాగే ఆ ముని కూడా ఆశ్రమానికి అడుగు పెట్టగానే ఆ ప్రాణులన్నీ కూడా యథాస్థానంగా అన్ని వాటి స్థానాలకి అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయాయి. ఋషిస్తు దృష్ట్వా మాం ప్రీతః ప్రవిష్టశ్చాశ్రమం పునః ముహూర్త మాత్ర నిష్క్రమ్య తతః కార్యమ్య అపృచ్చతః. ఆ ప్రాణులన్నీ యథాస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఆ ముని నన్ను చూసి చాలా సంతుష్టుడై క్షణకాలం బయటికి వచ్చి నేను వచ్చిన కార్యం ఏమిటి అని నన్ను అడిగాడు. సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తే నావగమ్యతే అగ్నిదగ్ధ విమోపక్షో త్వక్చైవ వ్రణితా తవ. ఓ సౌమ్యుడా,
నీ రోమములన్నీ కూడా ఊడిపోయి ఉన్నాయంటే వెంట్రుకలన్నీ కూడా కాలిపోయిన కారణంగా రెక్కలు ఎలా అయితే పోయాయో ఆ శరీరం మీద వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయాయి, రెక్కలు మాడిపోయాయి, శరీరం అంతా కూడా తీవ్రమైన గాయాలు కలిగి ఉన్నాయి. అసలు ఇంత బాధ ఇంతలాగా ఎలా అయ్యింది అవన్నీ నాకేం అర్థం కావట్లేదు అని. గృత్రోద్వౌ దృష్టపూర్వం మే మాతరిశ్వాసమౌజవే గృత్రాణం చైవ రాజానో భ్రాతరో కామరూపిణో. ఓ సంపాతి, మీ సోదరులు ఇద్దరూ కూడా కామరూపులు, పైగా చాలా వేగంగా వాయుదేవుళ్లాగా సమానంగా ఎగరగలిగిన వాళ్ళు. గృద్ర జాతికి మీరు ప్రభువుల్లాంటి వారు, మీరిద్దరికీ ఇది వరలో నేను చూసే ఉన్నాను అని. జ్యేష్ఠో హిత్వం తు సంపాతి జటాయూరనుజస్తవ మానుషం రూపమాస్తాయ గృహ్ణేతాం చరణం మమ. నీవు పెద్దవాడివి, జటాయు నీ తమ్ముడు కదా, మీరిద్దరూ కూడా మనుష్య రూపాలే కూడా దాల్చి నా పాదాలకి నమస్కరించారు. అది సరే, ఇంతకు నువ్వు వచ్చిన పనేమిటి అని, అసలు ఏది విన్నవించుకోవటానికి వచ్చావు అని అడిగాడు. కిం తే వ్యాధి సముత్థానం పక్షయోః పతనం కథం దండో వాయం కృతః కేన సర్వమాఖ్యాహి పృచ్ఛతః. రెక్కలు ఇలా నీకు శిథిలమైపోవటానికి, మాడిపోవటానికి కారణం ఏంటి? ఇంత తీవ్రంగా ఏ కారణం చేత, ఎవరి వల్ల నీకు ఇది కలిగింది? ఈ విధంగా ఎవరు అసలు నిన్ను దండించారు? ఈ విధంగా ఇంత తీవ్రంగా ఎవరు గాయపరిచారు? పైగా ఇప్పుడు తమ్ముడు లేకుండా ఒక్కడే వచ్చాడు. నేను అడిగిన ఈ విషయాలన్నిటినీ కూడా నాకు వివరించి చెప్పు అని ఋషి నన్ను అడిగాడు అని చెప్పాడు సంపాతి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 60 సర్గా సంపూర్ణం.